హాయ్ నమస్తే, నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మా చెట్టుకు కాసిన వంకాయలతోని పప్పు వంకాయ చేయబోతున్నాను. చూడండి ఎంత బాగా పెద్ద కాయలు కాసాయి కదా. ఇప్పుడు ఈ వంకాయలన్నిటిని తెంపేసి నేను వంకాయ పప్పు చేయబోతున్నాను. అలాగే చూడండి పచ్చిమిర్చి చాలా పొడుగ్గా కాసాయి. ఒక 4-3 పచ్చిమిర్చి, ఎక్కువ అక్కర్లేదు, మనకి ఎంత అవసరమో అంతే తెంపుకుంటే సరిపోద్ది. ఇంకో 3 పచ్చిమిర్చి, వంకాయలు ఇంకా ఉన్నాయి, తెంపుతాను. జస్ట్ మీకు ఎలా చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు వీటితోటి మనం వంకాయ పప్పును తయారు చేసేసుకుందాం. చూడండి చెట్టుకి కాసిన వంకాయలు తెంపేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చిని. ఇప్పుడు చిటికేలో మనం పప్పు రెడీ చేసేసుకుందాం. వంకాయ పప్పు చేసుకోవటానికి ముందుగా ఒక చిన్న గ్లాస్ తోటి నేను అరసోల్డ్ పప్పు ఇక్కడ తీసుకున్నాను. అంటే ఇది కొలతకి మహా అయితే ఒక 50 గ్రాముల పప్పు ఉంటుందన్నమాట. ఈ పప్పుని కడిగేసుకుని ఒక అరగంట పాటు నీళ్ళల్లో వేసుకుని ఇలా వదిలేయండి. ఆ తర్వాత దీనిలో ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర, ఇలా ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటే పప్పులోని మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు నిలువుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలను కూడా వేసేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 విజిల్లు వేయించుకొని ఉడికించేసుకోండి. చూడండి ఇప్పుడు పప్పు చక్కగా ఉడికిపోయింది కదా. ఈ ఉడికిన పప్పుని ఒకసారి గరిటెతో కొంచెం మెదిపేసేయండి. ఇలా పప్పు మెదిపేసిన తర్వాత మనం ఇందాక పెరట్లోని కోసుకొని తెచ్చుకున్నాం కదా వంకాయలు, ఆ వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ వంకాయ ముక్కల్ని ఈ పప్పులో వేసేసుకొని దీంట్లోని 1 టీ స్పూన్ సాల్ట్ని చల్లేసుకొని కొంచెం నీటిని వేసేసుకొని స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకుని మరొక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల మధ్యలో ఈ వంకాయ ముక్కలు ఉడికే వరకు మనం ఈ పప్పుని స్టవ్ మీద ఉడికించుకోవాలన్నమాట. చూడండి వంకాయ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు పప్పును ఒకసారి బాగా కలిపేసుకుని, ఒకవేళ ముద్దలాగా అయిపోయింది అనుకోండి, కొంచెం నీటిని వేసేసుకోండి. కొంచెం గడిజారుగా అవుతుంది. గడిజారుగా అయితేనే పప్పు కొంచెం బాగుంటుంది, మరి ముద్దలా కూడా టేస్ట్గా ఉండదు. సో ఈ విధంగా పప్పు ఉడికిపోయిన తర్వాత మనం ఇప్పుడు తాలింపుని పెట్టేసుకుందాం. స్టవ్ మీద తాలింపుకి ఒక తాలింపు గిన్నె పెట్టేసుకొని దానిలోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి చేసేసుకొని దీనిలోని 5 వెల్లుల్లి రెమ్మలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి మజ్జిగ చీల్చి వేసేసుకొని కొన్ని కరివేపాకులు కూడా వేసేసి వీటిని దోరగా వేయించేసుకోవాలి. ఈ పోపు ఈ విధంగా దోరగా వేగిపోయిన తర్వాత మనం ఈ పోపుని పప్పులోని తిరగమూత వేసేసుకొని పప్పు పైన మూత పెట్టేసుకుంటే గుమగుమలాడే వంకాయ పప్పు రెడీ అయిపోతుందన్నమాట. ఇది మనకి కూర అవసరం అనేది ఉండదు. రైస్లోకి ఈ పప్పుని అలా తినేయొచ్చు. మీకు అంతగా కావాలంటే ఏవో 2 అప్పడాలు కానీ వడియాలు కానీ వేపుకుంటే వేపుకోవచ్చు, వేపుకోపోయినా కూడా ఇది వంకాయ పప్పు కనుక సూపర్ టేస్ట్ ఉంటుంది రైస్లోకి, రోటీలోకి. నా రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.